భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద చర్యను యుద్ధంగా పరిగణించాలని డెసిషన్ తీసుకుంది ఇండియా. ఉగ్రవాద చర్యలకు తగ్గట్టుగా ధీటుగానే స్పందించాలని మోదీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న ప్రధాని మోదీ త్రివిధ దళాల అధిపతులతో మరోసారి హై లెవెల్ మీటింగ్ ను నిర్వహిస్తున్నారు. ప్రధాని నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ పై కీలకంగా చర్చిస్తున్నారు. అలాగే ఆ తర్వాత తీసుకోబోయే చర్యలపై కూడా సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సమావేశంలో ఉగ్రవాద చర్యలపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఉగ్రవాద చర్యను యుద్ధంగా పరిగణించాలని మోదీ సర్కార్ భావిస్తోంది. రైట్, ఇక భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఉగ్రవాద చర్యను పూర్తిగా ఒక యుద్ధంగా పరిగణించాలని ఇప్పటికే డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఇండియన్ గవర్నమెంట్. అసలు అప్డేట్స్ ఏంటి? రైట్, సటాస్ భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, అలాగే ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రజెంట్ సిచ్యువేషన్ పైన, సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపైన ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అలాగే సెంట్రల్ డిఫెన్స్ స్టాఫ్ డైరెక్టర్ జనరల్ అనిల్ చౌహాన్ భేటీయారు. వీరితో పాటు త్రివిధ దళాధిపతులు కూడా హాజరయ్యారు. అయితే నిన్న రాత్రి నుంచి పాకిస్తాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి భారత్ ఎంతవరకు ప్రభావితమైంది, ఎంతవరకు నష్టం జరిగింది, మరోవైపు భారత్ దాడి చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే అంశాలపై ఫర్దర్గా తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఈ సమావేశంలో చర్చించారు. మరోవైపు ఏదైతే ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగానే కొన్ని వర్గాల నుంచి అయితే సమాచారం అయితే అందుతోంది. అంటే ఏదైతే యాక్ట్ ఆఫ్ వార్ భవిష్యత్తులో కానీ ఇప్పుడు పాకిస్తాన్ చేపడుతున్న ఉగ్రవాద చర్యను ఇది యుద్ధంగానే పరిగణించాల్సి వస్తుందంటూ కూడా భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారు. అంటే యుద్ధంగా పరిగణిస్తాం దీన్ని, దానికి ధీటుగా కూడా సమాధానం చెప్పే అవకాశం ఉంటుందన్న యాంగిల్లో కూడా ఆ సోర్సెస్ని బట్టి కొంత సమాచారం అయితే అందుతోంది. అంటే యాక్ట్ ఆఫ్ వార్ ఏదైతే ఉగ్రవాద చర్య ఏదైతే ఉంటుందో దాన్ని యుద్ధంగానే భావిస్తాము అనేది ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రవాద చర్యనైనా భారత్పై యుద్ధ చర్యగా పరిగణించాల్సిన అవసరం ఉంది. దాన్ని ఆ విధంగా నిర్ణయం తీసుకుంటామంటూ నిర్ణయించి తదనుగుణంగా అంటే దానికి అనుగుణంగానే ప్రతిస్పందన ఉండబోతుంది. ఒకవేళ ఉగ్రవాద చర్య మళ్ళా పాల్పడితే కనుక దాన్ని యుద్ధంగా పరిగణిస్తాము, దానికి తగ్గట్టుగానే మా ప్రతిస్పందన ఉంటుంది అనేది ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ త్రివిధ దళాలతోనూ, ఇటు రక్షణ శాఖ మంత్రి, మరోవైపు సెంట్రల్ డిఫెన్స్ స్టాఫ్ డైరెక్టర్ జనరల్ అనిల్ చౌహాన్తో చర్చించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దానిలో భాగంగానే ఇంకా ఫర్దర్గా యుద్ధమే అన్నట్లుగా కూడా భారత్ సిద్ధంగా ఉన్నట్లు, పాకిస్తాన్తో యుద్ధానికి సిద్ధమన్నట్లుగానే కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. మళ్ళా కనుక ఈరోజు మళ్ళీ డ్రోన్స్తో దాడులు చేస్తే మాత్రం ఈరోజు రాత్రి మాత్రం దాని తీవ్రత అనేది, దాని ప్రతిదాడి మాత్రం చాలా తీవ్రంగా ఉండే అవకాశం అయితే ప్రధానంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది. అంటే ఉగ్రవాద చర్యను యుద్ధ చర్యగా పరిగణిస్తాము, దానికి ప్రతి చర్య తీవ్రంగా ఉంటుంది అనే ఒక ఇండికేషన్, అంటే ఇండైరెక్ట్ ఒక వార్నింగ్ కూడా పాకిస్తాన్కు పంపించినట్టు కూడా అర్థమవుతోంది. అయితే గత 2 రోజుల నుంచి రాత్రి సమయంలో పాకిస్తాన్ రెచ్చగొట్టే విధంగా కూడా ఈ డ్రోన్లతో దాడులు చేస్తుంది. సామాన్య ప్రజానికం, సైనిక స్థావరాలే టార్గెట్గా ఈ డ్రోన్లను, మిసైల్స్ను ప్రయోగిస్తోంది. ఇటు పాకిస్తాన్కు చైనా అలాగే టర్కీ సహకరిస్తున్నాయి. వారి దగ్గర నుంచి తీసుకొచ్చిన మిసైల్స్, డ్రోన్స్, ఫైటర్ జెట్లతో భారత్ పైన దాడి చేస్తూ ఉన్నారు. వాటి వల్ల కొంతవరకు నష్టం ఉన్నప్పటికీ అనుకున్నంత ప్రభావం అయితే పాకిస్తాన్ భారత్పై దాడి చేసే క్రమంలో ఎటువంటి ప్రభావం అనేది చూపించలేకపోతుంది. ఆ మిసైల్స్ని కానీ, ఆ డ్రోన్స్ని కానీ ఎంతో సమర్థవంతంగా యాంటీ డ్రోన్స్ ద్వారా భారత్ వాయుసేన తిప్పికొడుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి నష్టం జరగకుండా కూడా, ప్రాణ నష్టం అనేది అసలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కూడా భారత భద్రతా బలగాలు ధీటుగా పాకిస్తాన్కు సమాధానం చెప్తూ ఉన్నాయి. కానీ అయినప్పటికీ కూడా సరిహద్దు రాష్ట్రాల మీద దాడులు చేస్తూనే పదుల సంఖ్యలో డ్రోన్లు ప్రయోగిస్తూ ఏదో ఒక విధంగా నష్టం చేకూర్చాలనేది భారత్ పైన దాడులు చేస్తోంది పాకిస్తాన్. దానిలో భాగంగానే ఇటు పంజాబ్, అమృత్సర్, ఇటు గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మరోవైపు హర్యానా, ఇటు పరిసర ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలపై దాడులకు తెగబడుతుంది. మరోవైపు ఢిల్లీలో కూడా రెడ్ అలర్ట్ అయితే కొనసాగుతుంది, హై అలర్ట్ ప్రకటించారు. ఇక్కడ కూడా ఆ సైరన్స్ మోగిస్తాము, ఏదైనా డ్రోన్స్కు సంబంధించి కానీ ఏదైనా దాడులకు సంబంధించి ఏమైనా జరిగితే మాత్రం వెంటనే ఎయిర్ సైరన్ మోగిస్తాం, ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండాలి, బ్లాక్అవుట్ కొనసాగుతుంది.
నైట్ అంతా కూడా ఇళ్లలోనే ఉండాలి. ఏదైతే చీకటిగా ఉన్న సమయంలో అందరూ ఇళ్లలోనే ఉండాలి, ఎవరు కూడా బయటకు రావద్దు అనేది ప్రధానంగా తెలియజేస్తున్నారు. అంటే బయటికి రావడం కానీ, మరోవైపు లైట్లు ఎక్కడైనా లైట్స్ కనుక ఉంటే కనుక ఆ డ్రోన్ అనేది ఆకర్షించి దాడి అనేది డ్రోన్స్ డైరెక్ట్గా వెలుతురు లైట్ ఎక్కడైతే ఉంటుందో దాని మీదే దాడి చేసే విధంగా కూడా దాన్ని డైవర్ట్ చేస్తారు రాడార్స్ నుంచి అనేది కూడా ప్రధానంగా వైమానిక స్థావరాల నుంచి ఆ విధంగా డైవర్ట్ చేసే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే బ్లాక్అవుట్ అనే ఒక సిస్టమ్ను తీసుకొచ్చి ప్రజలందరూ కూడా లైట్లని ఆపేసి చీకటిలోని పవర్ కట్ అనేది కొనసాగుతూ ఉంటుంది. దానిలో భాగంగా అందరూ కూడా ఇళ్లలోనే ఉండాలని కూడా ప్రధానంగా చెప్తున్నారు. అంటే ఒకసారి దాడి ప్రారంభించిన తర్వాత దాదాపు రాత్రి నుంచి మార్నింగ్ వరకు కూడా ఈ దాడులు అనేది పాకిస్తాన్ కొనసాగిస్తూనే ఉంటుంది. మరి వాటిని ఎదుర్కొనేందుకు భారత్ కూడా ప్రతిదాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రతిదాడి మధ్య ఆ శబ్దాలకు స్థానిక ప్రజలందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ శబ్దానికి అంటే ఆ ప్రయోగించినప్పుడు వచ్చే శబ్దం వేరు, దానికి నిర్వీర్యం చేసేందుకు భారత్ ప్రయోగిస్తున్న డ్రోన్స్, యాంటీ డ్రోన్స్ ద్వారా ఆ శబ్దం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఇళ్లలోనే ఉండాలి, తగిన జాగ్రత్తలు, తగిన ప్రికాషన్స్ తీసుకోవాలంటూ కూడా ఈ మాక్ డ్రిల్ సందర్భంగా కూడా కొన్ని ప్రికాషన్స్, కొన్ని సూచనలు కూడా భారత ప్రభుత్వం తెలియజేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించారు. ఇక ఈరోజు భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఏదైనా ఉగ్రవాద చర్య తీసుకుంది అంటే అది యుద్ధంగానే పరిగణించాల్సి ఉంటుంది, దానికి ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు. ఆ తీవ్రత ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మన భవిష్యత్తులో చూసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఒకవేళ మళ్ళా డ్రోన్స్ ద్వారా అటాక్ చేయాలని ప్రయత్నిస్తే మాత్రం దాడి తీవ్రంగా ఉంటుంది అనేది కూడా ఇండైరెక్ట్గా ఇండికేషన్స్ అనేది భారత ప్రభుత్వం ఇచ్చిందని చెప్పాలి. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఇప్పుడు 4:30 అవుతుంది, 7:38 అవగానే మళ్ళా డ్రోన్లతో విరుచుకుపడే పరిస్థితి పాకిస్తాన్ చేస్తుంది. మరి ఈరోజు మళ్ళా సేమ్ సీన్ రిపీట్ అవుతుందా? గత 2 రోజుల నుంచి అదే సీన్ రిపీట్ అవుతుంది, మళ్ళీ 3వ రోజు కూడా అదే సీన్ రిపీట్ అవుతుందా, లేదా వెనక్కి తగ్గుతుందా లేదని చూడాల్సి ఉంది. మధ్యలో అమెరికా కూడా వచ్చి రాయబారం నడుపుతున్న నేపథ్యంలో మధ్యవర్తితో ఉంటాం మేము, ఇది ఉద్రిక్త పరిస్థితులు లేకుండా సామరస్యపూర్వకంగా శాంతిపూర్వక వాతావరణంలో చర్చించుకోండి అంటూ కూడా వారు చెప్తున్నారు. అక్కడ ఆర్మీ చీఫ్ను కూడా అమెరికా రాయబార కార్యదర్శి కూడా మాట్లాడారు. ఇటు విదేశాంగ మంత్రి జయశంకర్తో కూడా మాట్లాడారు. కానీ అక్కడ ప్రధానంగా చెబుతుంది భారత్ ఉగ్రవాద స్థావరాలే మా టార్గెట్, దాని తప్ప వేరే టార్గెట్స్ ఏమీ లేవు. వారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు, భారత్పై వారిని ఉసుగొల్పుతున్నారు. దానిలో భాగంగానే పెహల్గాంలో 26 మంది ప్రాణాలు బలిగొన్నారు. ఈ నేపథ్యంలోనే మేము ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా మేము దాడులు చేస్తున్నాం తప్ప ఎటువంటి దురుద్దేశం కానీ ఎటువంటి కోపం కానీ పాకిస్తాన్పై మాకు లేదు అని ఇటు విదేశాంగ మంత్రి తెలిపారు. ఇటు ఈ నేపథ్యంలోనే అటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, దీనికి మొత్తాన్ని మూల కారణం పాకిస్తాన్ ఆర్మీ చీఫే ఆసిఫ్ మునీర్ అహ్మద్ షా అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగానే అతనితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అతనితో మాట్లాడిన తర్వాత ఏం జరిగింది ఏంటనేది కూడా ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన అయితే విడుదల కాలేదు. ఇక మొత్తంగా చూసుకుంటే ఒకవేళ పాకిస్తాన్ మళ్ళీ ఇటువంటి చర్యలకు పాల్పడితే దాన్ని మాత్రం అపగ్రహిత యుద్ధంగా, అంటే దీని ఒక యుద్ధంగానే మేము పరిగణిస్తాము, దీని తీవ్రత అనేది, దీని ప్రతిస్పందన అనేది తీవ్రంగా ఉంటుందంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. రైట్, థ్యాంక్ యూ శివ. సో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏ ఉగ్రవాద చర్యనైనా ఖచ్చితంగా యుద్ధంగానే పరిగణిస్తామని డెసిషన్ తీసుకుంది. ఇవాళ ఇటు ఉగ్రవాద చర్యలకు తగ్గట్టుగా ధీటుగా స్పందించాలని మోదీ ప్రభుత్వం అందరితో కూడా త్రివిధ దళాలతో ఒక మీటింగ్ను ఏర్పాటు చేసుకున్నారు.